కడుపు నొప్పులతోటి బాగా బాధపడిన పోయిన ఆరం వల్ల. అయితే ఏం చేసిన 5 రోజులు నడచడానికి కూడా నాకు ఓపిక లేదు. పోయిన ఆదివారం లైబ్లో దేవుని ఏకంపిస్తుంటే అయ్యగారు నన్ను పేరు పెట్టి పిలిచిండు. శారద, నువ్వు సమస్యతో బాగా బాధపడుతున్న నొప్పితో అని నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచిన. శారద అనే సహోదరి ఎవరు? ఎవరి లేడీ శారద? ఎవరి లేడీ? ఎక్కడున్నా పరిగెత్తుకుంటున్నా నీ లైఫ్ లో ఒక బ్రేక్ త్రూ చూడబోతున్నావు. ఆ నొప్పి ఆ క్షణమల్లే నాకు వెళ్ళిపోయింది. తెల్లారి మళ్ళీ సోమవారం నేను హాస్పిటల్కి వెళితే స్కానింగ్ తీసిరు, రిపోర్ట్లు అన్ని చేసిరు, నార్మల్ దేవుడు నాకు స్వస్థత ఏమి లేదు, నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చిన స్వస్థత. సో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఆదివారం ఇక్కడ ప్రామిస్ ల్యాండ్కి వస్తున్నాం. మేము ఇక్కడ వాక్యం ద్వారా చాలా బలపరచబడుతున్నాం. మా ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో మార్చుకుంటున్నాం. ప్రతి ఆదివారం ఫ్రెండ్స్తో బయటకు ఉండకుండా ఇక్కడ చర్చ్కి వచ్చి ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ మేము చాలా ఆశీర్వాదం పొందుకున్నాం. మమ్మీ వాక్యం ద్వారా చాలా మారం, డాడీ వాక్యం ద్వారా కూడా చాలా నేర్చుకుంటున్నాం. మా జీవితంలో ఎలా ఉండాలి, ఆత్మీయంగా ఎలా ఎదగాలి, ఇతరులతో ఎలా ప్రేమగా ఉండాలన్న చాలా సత్యాలు మేము తెలుసుకుంటున్నాం. మా అలాగే మీరు కూడా అనేకులు వచ్చి ఇక్కడ మారు మనసు పొందుకుని మీరు కూడా దేవుళ్ళు ఎదగాలని మేము కోరుకుంటున్నాం. పోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపర. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ప్రతి సండే 3 ఆరాధనలు అండి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. ఎందరో ఆరాధించి వర్తమానం విని వారి హృదయాలు సిద్ధపరచుకుంటున్నారు. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ఏమైనా చేయగలవు,